शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః. ఇలా పాదాభివందనాలమ్మ. భక్తులు ఎక్కడెక్కడ ధ్యానం చేయవచ్చో, అమ్మవారిని భావించవచ్చో చెప్పారు. అందులో మనకి ఆ యొక్క ఫాలస్థ సహస్రారంలోది చెప్పారు. ఇక తర్వాత హృదయస్థ, ఆ స్థ అన్నదానికి అర్థము స్థిరముగా ఉంటుంది అక్కడ అని అర్థం. అంటే అర్థం ప్రతి చోట ఆవిడ స్థిరంగానే ఉంటుంది, అక్కడ ఇక్కడ అని కాకుండా ఎక్కడైనా సరే ఆవిడ స్థిరంగానే ఉంది. హృదయస్థ, ఉపాసకుల హృదయ స్థానంలో ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి ఆ సంధ్యా సమయము అలా కాలాలు కూడా కొంత చెప్పారు. అయితే అద్వైతంలో సర్వకాల సర్వావస్థలు అందరున్నారు కాబట్టి ఈ ఏ కాలంలో ఎలా చేయాలి అనేది మనకు అక్కర్లేని విషయం. పరమేశ్వరి హృదయ స్థానంలో ఉంది కాబట్టి ఆవిడ్ని హృదయస్థ అని అంటారు. ఈ హృదయము శారీరక సంబంధం కాదు, ఆత్మ సంబంధమైనది. మహనీయుల చేది రొమ్మునకు కుడివైపున ఉండునట్లుగా చెప్పబడుతోంది. మహావటవృక్షం అంతా చిన్న బీజమున ఇమిడి ఉన్నట్లు ఈ చరాచర ప్రపంచ శక్తి బీజము హృదయమందు ఇమిడి ఉన్నది. కాబట్టి హృదయస్థ అంటే ఒక బీజ రూపంలో మీ మామూలుగా ఇన్ జనరల్ గా మనకి చెప్పినప్పుడు ప్రాణం కూడా బయట సైన్స్ ప్రకారం చూసినా ఆ గుండె కొట్టుకోవటము అనేది ప్రాణశక్తి, వాళ్ళలో ప్రాణం ఉంది అనడానికి ఒక నిదర్శనం. అది మన అయితే ఇక్కడ కాళ్ళని తీసుకోరు, ఈ కటి భాగం నుంచి పై వరకు తీసుకుని అది ఆ మధ్య స్థానంలో ఉంది కాబట్టి హృదయం అనేది శరీరానికి మధ్య భాగంలో ఉందనేది అంటారు. అలాగే ప్రాణశక్తి కాబట్టి ఆ మధ్యలో ఉంది కాబట్టి దానిని హృదయము అని అన్నారు. ఆనందం కలిగించేది హృత్ అని, అక్కడే జ్ఞానం కలగాలన్నా ఏదన్నా, ఎందుకంటే అక్కడ ఏదీ లేదు, లేని దగ్గరే జ్ఞానం ఉదయిస్తుంది. అంతటా ఉన్నది అదే అని తెలియడానికి విడిగా వస్తువు అక్కర్లా, పరిమితికి లోబడి లేదు. పరబ్రహ్మ శక్తి అనేది పరిమితికి లోబడింది కాదు కాబట్టే ప్రత్యేకమైన స్థానం అంటూ ఇవ్వలేదు. ప్రతి స్థానాన్ని కొన్ని స్థానాలకు ముఖ్యమైన స్థానాలుగా చెప్తూ, ఎందుకంటే ఒక్కొక్కడి బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరూ అన్ని స్థానాల్లో చేయలేరు. ఒక్కొక్కరికి ఈ ఈ విధంగా చేయాలనే కోరిక ఉంటూ ఉంటుంది. కాబట్టి వాడికి ఏమాత్రం కూడా అనుమానం లేకుండా ఇక్కడ అమ్మ ముఖ్య స్థానాలు చెప్పి ఈ ముఖ్య స్థానాల్లో ఉన్నానని, కాబట్టి ఆ స్థానాలు కాకుండా వేరే లేదా అంటే ఉన్నదే ఆవిడ, అంతటా వ్యాపించి ఉన్నది. నువ్వు ఏదన్నా ఒక దగ్గర కూర్చోవాలి అన్నప్పుడు దృష్టి ఒక దగ్గర నిలపాలి. ఇలా అంటే ఏకాగ్రతకి ఒక వస్తువే ఉండాలి. కాబట్టి ఏకాగ్రతగా అమ్మని ధ్యానించాలి అంటే నీకు ఒక ప్రదేశం తెలియాలి, ఎక్కడ నీ శరీరంలో ధ్యానం చెయ్యాలి అనేది. అందుకే చక్రాల గురించి చెప్పారు, ఆ చక్రాల స్థానాలు చెప్పారు, ఆ చక్రానికి ఆవరించి ఉన్నవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆ చక్ర స్థానం ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఉన్నతమైన దాన్ని ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. మొదట చెప్పినప్పుడు మూలాధారం నుంచి నీకు స్థిరత్వం రావాలంటే ఆ మూలాధారం సరిగ్గా ఉండాలి, ఉన్నప్పుడే అటు ఇటు తిరగకుండా స్థిరంగా ఉంటాం. ఇక్కడ కేవలం తిరగటం బాహ్యంది, తిరగకుండా అంటే విషయాలను గ్రహించకుండా నువ్వు స్థిరంగా ఉండాలి అంటే ఈ చక్రాలు. అందుకని కాళ్ళ భాగాన్ని చెప్పలేదు, కేవలం మనకి ఆ మూలాధారం నుంచే పైకి చెప్పారు. కాబట్టి ఇక్కడ అక్కడి నుంచే మనం తీసుకుంటాం, ముఖ్యమైన శరీరం అంటే ఇదే. ఆవిడ అంటే బీజంలోంచే వృక్షం వచ్చినట్టుగా ఈ హృదయ స్థానంలో ఆవిడ ఉంది అంటే అదొక్కటే ఇంపార్టెంట్ అని అనరాదు. చెప్పాను కదా ముఖ్యమైన స్థానాలు. ఇప్పుడు అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు, క్షేత్రంలోనే ఎందుకు ప్రత్యేకంగా అని అంటే అక్కడ ఇంకొంత ఎక్కువ శక్తి ఉన్నది అని. వీడు కనీసం ఈ బాహ్య విషయాల్లో ఎప్పుడు చూసినా సంపాదన అది ఇదని పరిగెడుతూ ఉంటాడు, కనీసం అప్పుడైనా వీడు కాస్త బుద్ధిని మార్చుకుని ఆ క్షేత్రానికి వెళ్తే వాడి బుద్ధిని మార్చవచ్చు అన్న ఒక కరుణ
వాడికి కాస్త వాడు చేసే పాపాలను కాస్త తగ్గించవచ్చు అని. ఎప్పుడు తగ్గిస్తారో కూడా చెప్పబడింది. క్షేత్రాలకు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే తగ్గదు. క్షేత్రంలో క్షేత్ర నివాసమే చేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కూడా నానా ఇవి పెట్టుకుంటే క్షేత్రానికి వెళ్ళటం దండగ. అక్కడ ఎలా చెయ్యాలి? చాలా సార్లు మనం చెప్పుకున్నాం క్షేత్ర నివాసం, క్షేత్ర యాత్ర ఎలా చెయ్యాలి అని. అలా చేసినప్పుడే దాని యొక్క ఫలితం. ఏదైనా అంతే, మీరు ఎలా చేస్తారో దానిని బట్టి మీకు ఫలితం ఉంటుంది. ఎలా చదివారో, ఎలా ఎగ్జామ్ రాశారో చదివిన దాన్ని బట్టి ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇలా ఏదైనా సరే చేసిన దాన్ని బట్టి, ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అందువలన ఇక్కడ హృదయ స్థానంలో కూడా చేయవచ్చు అని చెప్పటం. ఇక్కడ రవి ప్రఖ్య ఆ సూర్యునితో సమమగు కాంతితో ఉంటుంది. ఎందుకంటే సూది మొన బీజ సారీ సూది మొన ఎంత ఉంటుందో అంత ప్లేస్ లో అది సాధకులకి తప్పకుండా కనపడుతుంది. అంటే ఆ సాధన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఆ కాంతిని, ఎందుకంటే కళ్ళు తెరిచి దాన్ని చూడలేదు. ఈ బాహ్యకాంతి కొన్ని వేల రెట్లు ఎలా అయితే రవి అంటే ఆ మధ్యాహ్నం సూర్యుడిని మనం ఈ మామూలు కళ్ళతో చూడలేము. ఆ యొక్క కాంతి కేవలం సాధకులకి, అంటే మనసు లగ్నమైన వారికి మాత్రం తప్పకుండా కనబడుతుంది. అది చాలా, అయితే ఈ వేడిగా ఉండదు, ఆ ప్రకాశవంతం ఉన్నది సూదిమోనంతే, కానీ అది అత్యద్భుతమైన ప్రకాశంతో ఉంటుంది. అది కొంత, కాబట్టి ఇప్పుడు అది చూడాలన్న కోరిక మీరు పెట్టుకోకండి, అది ఉన్నది, అందులో సందేహం లేదు. గురువులు ఇవన్నీ దర్శిస్తారు కాబట్టి ఘంటాపదంగా చెప్పగలుగుతారు. అయితే ఇప్పుడు అది పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే అసలే అటు ఇటు తిరుగుతారు, అంటే విషయాల గ్రాహ్యం వచ్చినప్పుడు సాధన కుంటుపడుతుంది. ఇప్పటికే బాహ్య విషయాలు ఎక్కువ, మళ్ళీ ఇది కూడా పెట్టుకున్నారు అంటే సాధన మొత్తానికే పోతుంది. కాబట్టి సాధన యందు మనసు లగ్నం చేసుకోండి. ఆ ఆ సూర్యకాంతితో ఉంటుంది. సూర్యునితో మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఎలా ఉంటారో అలాంటి సమాన ప్రభలతో భావిస్తారు. పరమేశ్వరి తేజస్వరూపిణి, అగ్ని రూపంలో ఉదయంలో, సూర్య రూపం మధ్యాహ్నం, చంద్ర రూపమున సాయంకాలము ఆవిడ ధ్యానించబడుతూ ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా ఉపాసకులు ఒక లక్ష్యం పెట్టుకున్నా, లేకపోతే అమ్మే కావాలనుకున్నా, రకరకాల ఉపాసకులందరిది ఒకే రకంగా ఉండదు. ఒక రకంగా అంటే ఒక నామాన్ని జపించడానికే సమయం చాలా, అదే మనసు కుదరలేదు అన్నప్పుడు ఈ విధంగా భావిస్తూ ఉపాసన చేయాలంటే చాలా కష్టం. అందుకనే ముందరే చెప్పబడింది అత్యంత సులభం ఆత్మ విద్య. ఇవన్నీ ఎంతో కష్టం. ఆ సమయాలు మనం ఎప్పుడంటే అప్పుడు కూర్చుని ఇది మార్నింగ్ అనడానికి లేదు. ఆ సమయం నిర్దేశించబడుతుంది. ఆ సమయం మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం. ఎంత కష్టం అండి వ్యవహారాలు మునిగి తేలే వాడికి. నామస్మరణే కుదరనప్పుడు ఇవి ఎలా కుదురుతాయి? కాబట్టి అత్యంత సులభం, అసలు ఎంతో సులభంగా ఆత్మ విద్యను పొందవచ్చు. త్రికోణాంతర దీపిక, చంద్ర సూర్యాగ్నులు, చంద్రుడు సూర్యుడు అగ్ని మూడును తేజోదాయకములు. ఇవి చంద్రనిభ, ఇంద్రధను ప్రభ, రవి ప్రఖ్య అనే నామాలుగా చెప్పబడ్డాయి. పరమేశ్వరి వీరి ముగ్గురుకును తేజము కలిగించింది, అంటే ఇచ్చింది ఆవిడే, లేకపోతే వాళ్ళకి ఆ తేజమే లేదు. ఈ మూడు తేజ స్వరూపములను త్రికోణ గ్రకోణములుగా భావించి మధ్య త్రికోణాంతరమున బిందు స్థానమున పరమేశ్వరి బిందు రూపిణి స్వయం ప్రకాశ జ్యోతి అయి ఈ మూడు తేజస్వరూపములకు కాంతిని ఇస్తుందని భావిస్తూ ఉంటారు. పరమేశ్వరి త్రికోణాంతర దీపిక అంటే ఈ మూడింటిని త్రికోణంగా పెట్టారు, ఆవిడ బిందు స్థానంలో ఉంది. మనం లైట్ చూడండి, గది మధ్యలో పెట్టినప్పుడు గదంతా కూడా ప్రకాశవంతంగా మనకి కనపడుతూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ త్రికోణం పెట్టారు ఇంకా దగ్గరగా, ఆ త్రికోణంలో మధ్యలో బిందు స్థానంలో ఉంది. ఈ మూడిటికి ఆవిడ యొక్క కాంతి వల్ల అవి మనకి ఆ యొక్క కాంతిని అనండి, ప్రకాశాన్ని అవన్నీ కూడా ఇస్తున్నాయి. దాక్షాయని, ప్రజాపతులలో దక్షుడను వాడొకడు ప్రజాపతి. సతీయను నామాంతరం గల పరమేశ్వరి దక్ష ప్రజాపతి పుత్రికగా ఉంది, అందుకని ఆవిడ దాక్షాయిని. దక్షుడు పరమేశ్వరి భక్తుడు కాబట్టి ఆవిడ అక్కడ జన్మ తీసుకుంది.
ఈ అవతారము కార్యసాధనేమగుట అంటే ఎందుకు అవతారం ఎత్తిందో అనేది మనకి తెలుస్తుంది తర్వాత నామాల్లో అన్నమాట. ఆవిడ ఆ ఇంట్లో అంటే అతను చాలా భక్తుడు అమ్మకి, అందువల్ల చాలా మనకి పురాణాల్లో కూడా ఉంటాయి భక్తుల ఇంట్లోనే ఆ యొక్క దైవము జన్మ తీసుకుంటుంది అని. కాబట్టి ఇక్కడ ఆవిడ దాక్షాయని, దైత్యహంత్రి, భండాసుర, శుంభాసుర, మహిషాసురాది దైత్యులను సంహరించినది ఒకట దైత్యహంత్రి. అంటే ఇది కూడా మన దేహానికి అంటే మన గుణాలకి అన్వయించుకున్నప్పుడు మీలోని ఆ యొక్క అసుర గుణాలు నశిస్తాయి. వేద విద్వేషకులు, బ్రహ్మ విద్వేషకులు, దేవతా నిందకులను దైత్య సములగుట వారిని నశింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్లే కాదురా, ఈ వేదాన్ని చేసేవాళ్ళు ఇప్పుడు చాలా తెలుగులోనే ఉంది కదా, బ్రహ్మ విద్వేషకులు అంటే ఈ ఆత్మ విద్యని నిరసించే వాళ్ళు, ఇదంతా వేస్ట్, దీని వల్ల లాభం లేదని. బ్రహ్మ విద్వేషకులు అంటే బ్రహ్మను తిట్టేవాళ్ళని కాదు, ఆత్మ విద్యని నిరసించేవాళ్ళు అంటే చులకనగా చేసేవాళ్ళు. ఆత్మ విద్య అంటే నువ్వు నేర్చుకోకపోయినా నష్టమేం లేదు, దాని వాల్యూ మీ మాటల్లో దాన్ని కిందకి దించేయకూడదు. నీకు ఇంట్రెస్ట్ లేదు, నమస్కారం చేసుకుని అవతలకి వెళ్ళిపో, అంతే తప్ప ఆత్మ విద్యని చులకనగా చెయ్యరాదు. వేద విద్వేషకులు, బ్రహ్మ విద్వేషకులు, దేవతా నిందకులు. కాబట్టి తన దైవమే చాలా గొప్పది, వేరే దైవం అంత గొప్పది కాదు అనే నింద కూడా పనికిరాదు. వేరే వారు వేరే దైవాన్ని ఆరాధిస్తున్నారని ఆ దైవాన్ని నిందించరు. అంటే ఇప్పుడు చూడండి, రాముణ్ణి ధ్యానించే వాళ్ళు శివుణ్ణి ద్వేషించరా, శివుణ్ణి ధ్యానించే వాళ్ళు రాముణ్ణి ద్వేషించరా. ఇది మహాభయంకరమైన పాపాలు. కాబట్టి ఇలాంటివి చెయ్యరాదు, వాళ్ళని సంహరిస్తుంది అని అన్నారు. తన భక్తజనుల ఎందలి అసుర ప్రవృత్తులను నశింపచేయునది. చూసారా, కాబట్టి సూక్ష్మం అదే, అసుర ప్రవృత్తులను ఎప్పుడు నశింపచేస్తుంది? అమ్మా నీవే దిక్కు అని అన్నప్పుడు శరణాగతి పొందాలి. అమ్మా ఇలాంటి ఈ గుణాలు నన్ను వదలట్లేదు అని ప్రార్థన విడిగా చెయ్యక్కర్లా నువ్వు. అసలు శివానంద లహరిలో ఆయన చెప్పినట్టుగా నాలో బోల్డ్ ఉన్నాయి ఆయన, అవి వేటాడన్నాడు ఆయన. అదే విధంగా ఆ అమ్మని నీవు తప్ప అన్య శరణము లేదని ఎవరైతే ప్రార్థిస్తారో అనన్య శరణాగతి, వారిలోని అసుర గుణాలు ఆవిడ ఏమీ డౌట్ లేదు, నువ్వేమి ఒక్కొక్కటి చెప్పక్కర్లా, నాలో ఈ గుణం ఉంది, ఆ గుణం ఉంది, ఈ గుణం ఉందని ఆవిడకి అన్ని తెలుసు. కాబట్టి ఆవిడ అవి శుభ్రంగా నశింపచేస్తుంది. దక్ష యజ్ఞ వినాశిని, దక్ష యజ్ఞ వినాశిని. దక్ష యజ్ఞమునకు విధ్వంస కారణమైనది. ఆ దక్ష యజ్ఞం కథ మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ విడిగా ఏం చెప్పక్కర్లేదు. కాబట్టి దాని నాశనానికి అంటే ఎలాంటి ఒక యజ్ఞం అంటే ఏంటండి, ఒక పని, అది అధర్మం అయినప్పుడు ఆవిడ అది నశింపచేస్తుంది. తన భక్తుడే కదా, మళ్ళీ చెప్తే మళ్ళీ రావణాసురుడిలాగే ఆ అహంకారంతో అతను చేశాడు కాబట్టి ఆ యొక్క యజ్ఞాన్ని ఆవిడ నాశనం చేసింది. కాబట్టి అల్లుడిని ఆహ్వానించకుండా యజ్ఞం చేయటం మొదలు పెట్టాడు. కాబట్టి సరే, మొత్తానికి ఆవిడ పరాభవం భరించలేక ఆ అగ్నిలోనే ఆహుతి అయింది సతీదేవి. వీటికి కూడా చాలా పరమ సూక్ష్మమైన కారణాలు ఉంటాయి, రహస్యాలు. కాబట్టి తత్కారణమున పరమేశ్వర చోదితుడైన వీరభద్రుడు ఉగ్రుడై యాగ విధ్వంసం చేశాడు. కాబట్టి దీనికి కారణము పరమేశ్వరి. కాబట్టి ఆవిడ దక్ష యజ్ఞ వినాశిని, వేద విరుద్ధమగు యజ్ఞములను నశింపచేస్తుందని అర్థం. అంటే అధర్మం ఇక్కడ నథింగ్ బట్ మనం వేరేదేమి చెప్పుకోక్కర్లేదు, అధర్మంగా ఉన్నదాన్ని ఆవిడ నశింపచేస్తుంది. దరాందోళిత దీర్ఘాక్షి, దరాందోళిత దీర్ఘాక్షి. ఆవిడ కన్నులు పెద్దగా ఏం చలించవు, కొంచెం కొంచెంగా, అవసరమే లేదు కదా ఆవిడకి, అందుకని. కానీ కళ్ళు చక్కగా పెద్దగా ఉంటాయిట, చెవుల వరకు వ్యాపించి కొంచెముగా చలించుచు ఆకర్ణాంత విశాలములైన నేత్ర పద్మములచే అలరారుచున్నది. వీక్షణ మాత్రమున సమస్త జీవలోకమును కింకరులను చేసుకున్న జాలు నేత్ర సంపద గలది. అంటే కింకరులు అంటే అర్థమైంది కదా, సేవకులు. సేవకులు అంటే ఏంటి?
ఆవిడంటే ఇష్టం ఉంటుంది. ఆరాధనాభావం. వీక్షణ మాత్రం మొత్తం చూపకర్లా. ఆయన ధరాందోళి అదే దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపు శివే లాగా చాలు. ఒక్క ఆవిడ కడగంటి చూపులోని ఒక్క కిరణం పడినా కూడా పాపాత్ముడు ఎలా అవుతానమ్మా నేను ఆయన అన్నట్టుగా ఆ అమ్మ యొక్క వీక్షణ మాత్రమున ఆకర్ణాంత విశాలములైన. కాబట్టి ఆకర్ణాంత అంటే ఈ చెవుల వరకు వ్యాపించే, అంటే అర్థం ఏదో భయంకరంగా ఉంటున్నాయని కాదు, పెద్ద కళ్ళు అని. దరహాసోజ్వలన్ముఖి, ఇది విడదీస్తే బాగుండదు, దరహాస ఉజ్వలన్ముఖి అని. కాబట్టి కొంచెం కష్టపడినా చదువుకోవచ్చు. ఇక కుదరదు అసలు నాకు నోరు తిరగదు అన్నప్పుడు దరహాస, హాకి దీర్ఘం ఉంటుంది, దరహాస ఉజ్వలన్ ముఖి, ఉజ్వలన్ ముఖి అని విడదీసుకోవచ్చు. ఇంత ముందువి చిన్నగానే ఉన్నాయి కదా అని విడిగా చెప్పలేదు. సుందరమగు మందహాసముచే ప్రకాశిస్తున్న వదనారవిందము కలది. కాబట్టి పరమేశ్వరి దరహాసోజ్వలన్ ముఖి, ఆనందమే స్వరూపంగా కలది అగుట, హృదయానందము ముఖపద్మమున ప్రతిఫలించుచున్నదగుట దరహాసోజ్వలన్ ముఖి అనబడుతుంది. ఆత్మానంద సూచకము. మందస్మిత ఇక్కడ అంటే చూడండి, తృప్తిగా ఉన్న వాడి ఫేస్ వేరుగాను. అందుకనే పసిపిల్లలు అంటే ఆ చిన్న పిల్లలు 3 ఏళ్ల వరకు వాళ్ళు వేరే అసంతృప్తులు ఏమి ఉండవు. అసంతృప్తి లేకపోవటమే బ్రహ్మానందం. అందుకని వాళ్ళు ముద్దుగా ఉంటారు. పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళది ప్రతిదీ ఆనందమే అనిపిస్తుంది వాళ్ళు చేసేది. 3 ఏళ్ళు దాటాక వేరే సంగతి. అప్పటి వరకు కూడా వారు తృప్తిగా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఫేస్ లో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందము ప్రతిఫలిస్తోంది కాబట్టి వాళ్ళు ముద్దుగా ఉంటారు. ఏడ్చే పిల్లలు ముద్దొస్తారండి, ముద్దురారు. అలాగే ఈ విషయలంపటాల్లో కూరుకుపోయిన వాడి మొహంలో ఎప్పుడు ఏదో చిరాకు ఆందోళనే ఉంటుంది, కానీ వాడు ఎలా నవ్వుతాడండి? ఏదో సమయానుకూలంగా ఒకసారి నవ్వుతాడు. లేదా వాడి మొహంలో ఆనందం ఎలా కనపడుతుంది? తృప్తిగా ఉన్నవాడి మొహంలోనే ఆనందం కనపడుతుంది. తృప్తిగా ఉన్నవాడు అంటే ఇక నాకేం అక్కర్లేదు, ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అని నిమ్మకు నీరెత్తినట్టు అంటారు చూసారా, అలా ఉండేవాడు మొహంలో ఆనందం. అంతే తప్ప ఎంతసేపు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ అనుకునేవాడు ఫేస్ లో ఆనందం ఎలా ఉంటుందండి? టెన్షన్. ఏమంటారు ఏమంటారని, గురు సమక్షంలో టెన్షన్. ఏమంటారు ఏమంటారంటే నువ్వు చేస్తే అంటారు, చేయకపోతే ఎందుకంటారు? చూడండి, చేసేవాడికే భయం ఉంటుంది, చేస్తానేమో అన్న అనుమానం ఉన్నవాడికి భయం ఉంటుంది, తప్పుకుంటాడు. వాడి ఫేసులు నవ్వలేరు పాపం. ఎవరు ఆనందంగా ఉంటారండి? నేను చెయ్యను గాక చెయ్యను అన్న దృఢ విశ్వాసమా, అనన్య భక్తి ఉన్న వాళ్ళు ఆనందం. నాకేంటి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి కొన్ని విషయాలు గురువువి, కొన్ని విషయాలు దేవుడివి, కొన్ని విషయాలు నావి అనుకున్నవాడు ఆనందంగా ఎలా ఉంటాడండి? చాలా కష్టం కదా, అప్పగిత్తలు చాలా కష్టం. అండ్ ఇక్కడ దరహాసోజ్వలన్ ముఖ్య అంటే ఆనందమే స్వరూపము. ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. ఎలా నవ్వగలుగుతారండి అంటే ఏదైనా ఉంటే కదా నవ్వకపోవడానికి. ఏదైనా ఉంటే నవ్వకుండా ఉండాలి, ఏదన్నా బాధిస్తే నవ్వరు. అంతా ఆనందమే, బాధున్నా హాయే. ఉంటే ఉంది కాక పోగా ఏం చేస్తుంది? బాధను పట్టుకోవడం ఎందుకు? హాయిగా ఆనందంగా ఉండగా అదే ఆత్మానంద సూచకము. ఎంత చక్కగా చెప్పారు. ఆనందమే స్వరూపముగా కలది. అందుకని ఆవిడ ఎప్పుడు కూడా సుందరమగు మందహాసముచే ప్రకాశిస్తున్న ముఖారవింద కలది. ఆవిడకేం కష్టాలండి? ఇంత సామ్రాజ్యం అంటే ఇంత మహా బ్రహ్మాండాలు, ఒకటే లేవు, బోర్డు బ్రహ్మాండాలు. అయినా ఆవిడ ఎప్పుడు చక్క చిత్విలాసం. ప్రపంచం ఎంతండి జీవుడిది? జీవుడు ప్రపంచం చాలా తక్కువ. మహా అయితే పోని ఒక 100 మందిని వేసుకుందాం, దగ్గర చుట్టాలు, ఆ చుట్టాలు, ఈ చుట్టాలు, ఏదన్నా. వీడు దీనికే నానా యాతన పడిపోతుంటాడు. అసలు అంత అక్కర్లేదు కదా, వాడిల్లు వాడి పిల్లలు. ఇక పిల్లలతో ఆపేస్తారా? మళ్ళీ మొదలు. కానీ వాడు ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. ఇది పోతే అది, అది పోతే ఇది, ఇంకోటి. ఎప్పుడు మనసులో ఏదో ఒకటి వాడు పెట్టుకుని ఉంటాడు. వాట్ నెక్స్ట్. ఎప్పుడు ఆనందంగా ఉండలేడు, ఎప్పుడు తృప్తి లేదు. ఇంకా తృప్తి ఉన్నప్పుడు వాడిలో ఆనందంగా ఉంటుంది. అందుకే పసిపిల్లలతో ఎందుకు పోలుస్తారు అంటే అందుకే పోలుస్తారు. అంటే వాడు ఎలా ఉంటున్నాడు ఏంటి, వాడికి ఏం తెలియదు కదా అని. నీకు తెలిస్తే వాడికి ఏమిటంటే ఉపయోగం? నువ్వేం చేయగలవు?
నువ్వేమీ చేయలేవు. మరి ఏమి చేయలేదు. చేయలేనప్పుడు ఆనందంగానే ఉండొచ్చు కదా, ఏం జరగాలి అది జరుగుతూ ఉంటుంది కదా. పోనీ నువ్వేమైనా సమర్థుడివా? పసిపిల్లలతో పోల్చొద్దన్నావు కరెక్టే. నీకు 50 ఏళ్ళు వచ్చాయి. పోనీ నువ్వేం చేయగలవు? నువ్వు లేదు. చేయగలవేమన్నా? ఏమి లేదు. చేయలేవని తెలిసి కూడా ఎందుకు తాపత్రయం మరి? ఎవరు చేయగలుగుతారో వాళ్ళని నమ్మి హాయిగా ఆనందంగా ఉండు. వాడు ఇప్పుడు తల్లిదండ్రులను వాళ్ళని పెంచే తాతలు అమ్మమ్మల దగ్గర వాడు సుఖంగా ఉండట్లేదు. కొత్త ఉందనుకోండి, పిల్లల్లో కొంచెం కొత్త వస్తే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారా, ఏడుస్తారు. ఎందుకు? వాడికి నమ్మకం లేదు వీడు ఏం చేస్తాడు అన్నాడు. అవును. అలవాటైన ఫేసుల దగ్గరికే వెళ్తాడు, నవ్వుతాడు. ఇక్కడ అవును. తెలిసిపోతుంది వీడు. అంటే ఎప్పుడైతే వాడి ఆందోళన మొదలైందో వీడు ఎవడో అని వాడికి ఏడుపు వచ్చింది. ఉమ్. ఇక్కడ అంతే, విషయాలు ఏమైపోతాయో, జీవితం ఏమైపోతుందో అనుకున్న ఈ యొక్క విషయాలంపటంతో వీడికి ఆనందం లేదు. అప్పుడు ఇక దరహాస ఉజ్వలంగా ఎలా ఉంటుందండి? అసలు ఏదీ లేదు, దరహాసమే లేదు. గురుమూర్తి సమస్త విద్యానాం ఉపదేష్టృత్వాత్ సర్వేషాం జనకత్వాత్ వా గురువు. సమస్త విద్యలను ఉపదేశించువాడును అందరుకును జనన కారణమైన వాడును గురువు. గురువు నా బరుగున అంటే గురువు అంటారు అని అన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తి స్వరూపుడు, సాక్షాత్ బ్రహ్మ స్వరూపుడు, సమస్త విద్వత్ ప్రపంచమునకు గురువు. శ్రీ మేధా దక్షిణామూర్తి. శ్రీ గురవే నమః అనుటచే శ్రీ విద్యకు బ్రహ్మ విద్యను ఉపదేశించువాడే గురువని భావించబడును. అంటే ఇక్కడ బ్రహ్మ విద్యను ఉపదేశించారు. ఇక్కడ మనకి ఇది శంకరులు కూడా చాలా సార్లు చెప్పారు. అసలైన విద్యని ఉపదేశించేవాడే గురువు తప్ప ఈ ప్రాపంచికలో ఏది చెప్పినా వాడు గురువు అవ్వడు, రాదు. అందుకనే ముందర సద్గురువు అన్నారు. ఉమ్. అంటే సత్యాన్ని బోధించేవాడే అన్నారు. అంతే తప్ప బాహ్యంలో నీకేవో ఆనందాలు లేకపోతే ఇంకోటి ఏవో నువ్వు కోరుకున్నవి ఇచ్చేవాడు గురువు అవ్వడు. ఇక లౌకిక గురువు అతడు. కాబట్టి సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మ విద్యను ఉపదేశించువాడే గురువు. విద్యా విషయక వ్యవహారములు మనీషులకు వారల్చే ప్రప్రథమున స్మరింపబడి నమస్కరించబడువాడు. దేశికుడు అంటే ఆచార్యుడు. దేశికుడు, ఆచార్యుడు, సద్గురువు ఇలాంటి నామాల చేత నిర్దేశించబడతాడు. పురుషుల అంటే జీవుడి యొక్క అనాదియగు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేవాడు. ఊహ్యముగా ఉండు పారమార్థిక విషయములను అనుమానరహితంగా బోధింపడు. అంటే సందేహం లేకుండా బోధించేవాడు పారమార్థిక విషయం. అంతేగాని వాడు చెప్పేవాడికే అలా ఉంటుంది టండి అంటే ఇంకా వాడు చెప్పే లాభం. అవును. అందుకని ఇక్కడ అనుమానరహితంగా బోధింపగలవాడు. గుకారః గుకారహతు అంధకార స్యాత్ ఉకార తత్ నివర్తకాం. నారాయణుడు ఆదిగా వ్యాసశంకర పరంపరలో సంప్రదాయ శుద్ధి గల గురు పరంపర గలవారు మంత్ర యంత్ర తంత్ర సాధనముల సాకల్యముగా తెలుసుకున్నవాడు. సాధనములను మంత్రదేవత రూపమైన వాడు, త్రివిధైక్యతా సిద్ధి కలవాడు, పంచావస్థల ఎందలి నిర్వికారమగు ఏకైక తత్వము తెలుసుకున్నవాడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరులను తెలుసుకొని నాదానుసంధానమే లక్ష్య శుద్ధిగా గలవాడు, స్వార్థ అహంకార రహితుడు, ప్రధాన గాత్రమున ప్రత్యహము ఉపసింపబడి అంటే న్యసింపబడి, ఈ యొక్క అహంకారం న్యసింపబడి పూజింపబడువాడు. ఇట్టి గురుమూర్తి యొక్క స్వరూపమే తానైనది అగుట పరమేశ్వరి గురుమూర్తి అనుపడుచు. శ్రీ గురువు సర్వకారణ భూతాశక్తి. కాబట్టి ఇక్కడ గురువు అంటే ఏమిటో క్లియర్ గా చెప్పారు. ఇవన్నీ మీరు ఇంతకు ముందు చదువుకున్నవే, శంకరులు బోధించిందే. ఇక్కడ ఎక్కడా కూడా శంకరులు బోధించనిదంటూ ఏదీ లేదు. అన్ని శంకరులు చెప్పినవే ఈ లక్షణాలన్నీ కూడా. ఇంకా మరలా చెప్పక్కర్లేదు, అదేదో ఈ స్థుతి అవుతుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ అన్ని తెలిసిన వాడు కాబట్టి అదే అమ్మే అన్నారు. గురువు వేరు దైవం వేరు కాదు అనడానికి ఇది ఒక నిదర్శనం.
గురుమూర్తి. కాబట్టి అలాంటి వాడు అస్వార్థ అహంకార రహితుడు, మొదటైన లక్షణాలు చెప్పారు కదా, ఆ లక్షణాలు ఉన్నవాడే గురువు. అలాంటి వాళ్ళనే పట్టుకోండి, వెతకండి. లేదా మీరు ప్రార్థించే దైవాన్ని ప్రార్థిస్తే అలాంటి గురువుని మీకు ప్రసాదిస్తారు, అందులో ఏం సందేహం లేదు. ఇంకొకటి ఇక్కడ చాలా సార్లు చెప్పినట్టుగా గురువు అవసరమైతేనే గురువు లభిస్తాడు. మీరు ఆ విధంగానే ప్రార్థించవచ్చు. మీరు ఉపాసించే దైవాన్ని అనన్య భక్తితో గురువు అవసరం ఉంటే ప్రసాదించమ్మా, లేకపోతే నాకు అక్కర్లేదనండి. ఆవిడే గురు స్వరూపిణి కాబట్టి ఆవిడనే ఆరాధించవచ్చు. కాబట్టి ఆవిడని అనన్య భక్తితో ఆరాధించినప్పుడు తప్పకుండా ఆవిడ మీకు గురువుని ప్రసాదించి తీరుతుంది అవసరమైతే. అవసరం లేదనుకోండి, ఆవిడ అన్ని ప్రసాదించగలుగుతుంది. విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదుడికి చెప్పలేదు. కాబట్టి గురువు తానే అయి వారికి ఆ బ్రహ్మ విద్యను ఉపదేశిస్తుంది. ఉపదేశించడం అంటే విడిగా కూర్చుని ఏదో చేస్తుంది అని కాదు. ఎలా అయితే ఆవిడ స్వతసిద్ధంగా ఆ యొక్క జీవుడిలో ఉంటుందో ఆ స్వతసిద్ధంగా వాళ్ళలో జ్ఞానం ప్రకాశిస్తుంది అని అర్థం. అంతే తప్ప విడిగా వచ్చి ఏదో చెప్తుంది అన్నది కాదండి. ఇక్కడ అలా భావించడానికి లేదు. స్వతసిద్ధంగా జ్ఞానం అనేది ఉన్నది, అమ్మ ఉన్నది, బ్రహ్మము ఉన్నది, అంతే. ఆ స్వతసిద్ధంగానే అది వస్తుంది. మీరు ఒక విత్తనం పెట్టారనుకోండి, దానికి మొలకెత్తే ఇది ఉన్నప్పుడు మీరు నీళ్లు పోసినా పోయకపోయినా స్వతసిద్ధంగా అది వస్తుంది. మనకి ప్రత్యేకమైన ఇది ఉంటేనే దానికి నీళ్లు పోసి దాన్ని చూస్తూ ఉంటాం. లేదనుకోండి బయట ఎన్ని మొక్కలు రావటం లేదు, వస్తాయి కదా. అంటే దాని యొక్క సహజ లక్షణం ఏదో అది. అంటే ఇక్కడ ఆ విధంగా అమ్మ శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి, గురుహీనమైన విద్యను ఉపాసింపరాదు. కాబట్టి ఆ అది లేని ఉపాసన ఏమాత్రము ఫలకారి కాజాలదు. వేదమునందు గాని తదంగ విద్యలందు గాని గురువులు కావోరు వారు విద్యను సంపూర్ణంగా గ్రహించి అందు దీక్షితులై కనీసము ఒక పుష్కర కాలమైనను ఇది బయట ఉపదేశించాడు వేద పండితులు వీళ్ళందరూ కూడా. పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలని. కాబట్టి ఈ విద్యా సిద్ధి పొందితేనే ఆ విద్య ఇతరులకు ప్రసాదించే అర్హత ఏర్పడుతుంది అన్నారు. ఇది బాహ్య విద్యలకు సంబంధించింది. ప్రవచనంగా అనగానే ప్రవచనం అంటే కేవలం బ్రహ్మ విద్య ప్రవచనం, వాడికి అర్థం కాదే వాడు బ్రహ్మ విద్యని టాటా అంటారు. బాహ్య ప్రవచనాల్లో కూడా మనకి శంకరులు బోధిస్తూనే ఉంటారు. కానీ స్వయంగా అనుభవం పొందిన వాడైతేనేమో ఘంటాపథంగా చెప్పగలుగుతాడు. ఇదే మార్గం రా, ఈ మార్గం కన్నా సులభమైంది ఇంకోటి లేదు అని చెప్పగలుగుతాడు. అలా కాని వాడు ఇలా చెయ్యవచ్చు, అలా చేయవచ్చు, వాళ్ళు చేశారని చెప్పగలుగుతారు. అందుకని ఇక్కడ మామూలు విద్య, ఈ వేదం అనండి ఇంకోటి అన్ని అంటే కానీ ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు కూడా టీచర్లు బయట స్కూల్లో టీచర్లు చెప్పగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా బాగా చెప్పగలుగుతారు. కాబట్టి ఈ అమ్మ కూడా కొంతమందికి బ్రహ్మ విద్యను ఉపదేశించింది. చెప్పాను కదా, ఉపదేశించడం అంటే కూర్చోబెట్టి చేయటం కాదు, సహజ సిద్ధంగా. కాబట్టి ఈవిడ గురుమూర్తి, గుణనిధి, ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యాలను అను షడ్గుణములను 6 గుణాలని, శబ్ద స్పర్శ రూప రస గంధములను, పంచభూత గణములను, త్యాగ శౌర్య ఔదర్యాది గుణములను, ఇతర సర్వసద్గుణములను పరమేశ్వరి నుండియే కలుగుచున్నవి. కాబట్టి పరమేశ్వరి గుణనిధి ఇవన్నీ ఆవిడ ఇస్తుంది. ఆవిడ వల్లే కలుగుతున్నాయి అంటే ఆవిడ నీలో ఉంది కాబట్టి అవి కలుగుతున్నాయి అంటే అర్థం ఆవిడ ఇచ్చిందని. సత్వాది గుణములు 3 అయినను వృత్తి భేదమున అనంతం అవుతాయి. ఈ గుణములన్నీ కలదగుట గుణనిధి. సత్వ రజస్తమ గుణాలు 3, అనంతం అవ్వలేదంటే గుణాలు దాంట్లో ఎన్ని వచ్చాయి. గుణములన వ్యూహములు ఇవి కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కాల జీవ వ్యూహములని 9. సరే, ఇలాగా రకరకాలుగా చెప్తారు. గుణాలను ఒకటేనే ఏం చెప్తారండి, క్షణానికి ఓ గుణం. ఎప్పుడు ఒకే గుణం ఉంటుందా? ఏమీ లేదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండటమే అసలైనది, అదే అసలైన జ్ఞానం. కాబట్టి ఆ గుణాలకి ఆవిడే నిధి. కాబట్టి ఏమండి, అసుర గుణాలన్నీ ఆవిడవే నావి కాదు అనడానికి లేదు. ఆవిడ సాక్షిగా ఉంటుంది. నీళ్ళు అసురతనం ఉన్నప్పుడు ఆవిడ సాక్షిగా ఉంది. మీరు మొత్తం ఆవిడకి అనన్య భక్తిగా సమర్పించినంత కాలం ఆవిడ సాక్షే. మీరు సమర్పిస్తే అనన్య భక్తి అవుతుంది, సమర్పించట్లేదు కాబట్టి అనన్య భక్తి అవ్వటం లేదు. అనన్య భక్తి అయితే ఆ బ్రహ్మ విద్య లభించటం వేరేగా వెళ్ళలేదు, దేర్ కిస్వాతికి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మీలో అనన్య భక్తి అంటే
పరబ్రహ్మం ఎందనండి, గురువు ఎందనండి, మీరు ఉపాసించే దైవం మందు మీకు నిజంగా అనన్య భక్తి ఉంటే బ్రహ్మ విద్య అనేది కష్టమే కాదు అసలు. ఇటు నుంచి రెండే మార్గాలు, ఇక్కడి నుంచి అంటే బాహ్యము లేక అద్వైతం, రెండే ఉన్నాయి. బాహ్యంలో నువ్వు ఏది చేయలేవు, నీ వల్ల కానిది కేవలం నువ్వు అనుకుంటావు నేను చేయగలుగుతున్నాను అని. నీ చేత చేయించేది ఒకడు ఉన్నాడని నువ్వు గుర్తిస్తే నీలో అనన్య భక్తి వస్తుంది. గుర్తించలేదు అనడానికి లేదు, గుర్తించినా మళ్ళీ నేను అంటున్నావు కాబట్టి ఇది సిద్ధించటం లేదు. ఎందుకంటే ఈ డోరు, ఇప్పుడు 2 డోర్లు ఉన్నాయండి, ఒక డోర్ మూసామంటే ఇంకో డోర్ ఓపెన్, అన్ని ఓపెన్ ఉన్నాయి. మీరు ఒక చాలని ఓపెన్ చేసినప్పుడు ఒక డోర్, అంతే కదా. ఇంట్లోకి వెళ్ళడానికి అనండి లేదా బయటికి వెళ్ళడానికి రెండే మార్గాలు ఉన్నాయి, ఒకటి మూసిందంటే రెండోదే కదా. కాబట్టి ఇక్కడ ఉన్నవి రెండే, ఆ రెండిట్లో ఒకటి మూసేయాల్సిందే. చూడండి, ఇంట్లో ఇటువైపు ఒకటి అటువైపు ఉన్న, ఒక వైపు నుంచి గాల్లో ఎండ బాగా వస్తే అది మూసేసుకుంటారు కదా, రెండోదే తెరిచి పెట్టుకుంటారు, అటు నుంచి ఎండ రాదు గాలి వస్తుంది అని. అలాగే ఈ బాహ్యం అనే డోరు ముయ్యనంత కాలం అనన్య భక్తి ఏర్పడదు. అనన్య భక్తి లేదే ఆత్మ విద్య లభించదు. అత్యంత సులభమైన ఈ బ్రహ్మ విద్య ఎక్కడి నుంచో రావక్కర్లా, ఎందుకంటే బోధ అయిపోయింది, అన్ని అయిపోయాయి, కేవలం ఆచరణ మాత్రమే మిగిలింది. కాబట్టి ఆ ఆచరణ పెట్టి ఎంతమంది ఆత్మ విద్యను పొందుతారో చూద్దాం. శుభం చేయాలి.